హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో వచ్చేసి డే 3 వీడియో అండి. మేము పోఖ్రాలో రీచ్ అయిన తర్వాత 1.5 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సార్ వాళ్ళు 7:30కి వచ్చారు. సో సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వెహికల్ మాట్లాడుకొని అక్కడ నుంచి రూమ్స్కి అయితే వచ్చేసామండి. అయితే రూమ్కి వెళ్ళడానికి మేము దిగిన దగ్గరికి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, వెళ్ళి దిగంగానే మా యోగికి మంచిగా హెలికాప్టర్ కనిపించింది. ఇది వరకు పాత నేపాల్ ఎయిర్పోర్ట్ అంటే ఇది. సో 5 or 6 years బ్యాక్ సార్ వాళ్ళు ఇక్కడ దిగేవారంటే ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేసేసారు వేరే ప్లేస్లోకి. అయితే ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళాలి అని చెప్పి సార్ అయితే ముందే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఎట్లా అయ్యింది మాకు సిచ్యువేషన్ అంటే, టీం అంతా ఆల్రెడీ స్టేడియంకి వెళ్ళిపోయింది. సో మేము ఓన్లీ మాతో పాటు వచ్చిన 5 members మాత్రమే మేము మిగిలిపోయాం. బికాజ్ మేము వేరే ట్రైన్లో వచ్చాం కాబట్టి. అయినా మాకేం ప్రాబ్లం అనిపించలేదు, ఎందుకంటే ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, ఒక్కళ్ళు ఉంటేనే పెడతామని ఈవెంట్ అయితే ఉండదండి. సో ఇక్కడ ఏంటి అంటే, మేము ఈ హోటల్ గురించి మేము ఫస్ట్ వచ్చి ఫ్రెష్ అయిపోదామని అనుకున్నాం యాక్చువల్లీ. కాకపోతే ఈ హోటల్ గురించి అడిగితే అసలు ఎవరూ చెప్పలేదండి. నేను సార్ అన్నాను, అదేంటి సార్ అంటే, ఈ నేపాల్లో ఏ హోటల్కి వెళ్ళాలన్నా కంపల్సరీ హోటల్ విజిటింగ్ కార్డ్ ఉండాలంటండి. ఆ విజిటింగ్ కార్డు ఉంటేనే వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. ఈ హోటల్కి విజిటింగ్ కార్డ్ అనేది ఉండదు. బికాజ్ ఎందుకంటే ఈ హోటల్లో ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. సో అందుకని స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఈ హోటల్ అనేది వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. సో అందుకని చెప్పి అలా అయింది. ఇక్కడ నుంచి టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే లేక్ వ్యూకి వెళ్ళిపోయామండి. లేక్ వ్యూ అంట మేమున్న రూమ్ దగ్గర నుంచి 2 kilometers జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇక్కడ వ్యూకి వచ్చేసిన తర్వాత ఇది వన్ సైడ్ వ్యూ అండి, అండ్ ఇంకొక సైడ్ వ్యూ, అలాగే ఒక 2 or 3 sides వ్యూస్ ఉన్నాయి. సో వ్యూ అంటే ఇదంతా కూడా ఒకటే ప్లేస్, కాకపోతే మనకి ఫ్రీగా ఉండడానికి అని చెప్పి ఇట్లా ప్లేసెస్గా ఉంది. అండ్ ఇంకొక విషయం, ఇది కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి లీచీ ట్రీ అండి. ఇక్కడ మనకి జాంకాయలు కాసినట్టు ప్రతి ఇంట్లో కూడా లీచీ కాస్తాయండి. ప్రతి ఇంట్లో ఉందండి జాంకాయ చెట్లు. మనం ఎలా అయితే పెంచుకుంటామో అలా వీళ్ళు లీచీ చెట్లు పెంచుకుంటారు. గుత్తులుగా కాస్తున్నాయండి. కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటి అంటే, కింద పడింది కాయ తిందామని చూసాం కానీ బాగాలేదు, చీమలు అవన్నీ కొట్టేసినాయి. అయితే ఇక్కడ మాత్రం కోసుకుందామని చెప్పి అడిగితే వాళ్ళ పర్మిషన్ లేనిదే ఆకు ముట్టుకున్నా కూడా ఊరుకోరంటండి. హైలీ స్ట్రిక్టెడ్ అంట. సో అందుకని చూసి వచ్చేసాము. మేము ఉన్న ఏరియాలో అయితే ఎవరి దగ్గర లేదు, బట్ అడగాలి సార్, అడుగుతానన్నారు. ఇంకా మా యోగి కావాలంటే జస్ట్ ఆ కాయ ఇచ్చాను, తినద్దని చెప్పేశాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి లేక్ వ్యూని ఇంకొక సైడ్ అన్నాను కదా, అక్కడికి తీసుకెళ్తున్నారు. సో నేనైతే ఎండలో వచ్చామండి. నడవడానికి చాలా ఇబ్బంది అనిపించింది, కాలు బాగా లాగేస్తున్నట్టు అనిపించేసాయి. ఎందుకు అంటే ఈ మధ్య కొంచెం నడక తగ్గింది కదా మనకి, అందుకని ఇదిగోండి లీచీ, ఇవన్నీ కూడా లీచీసేనండి. రోడ్ సైడ్ కూడా ఉన్నాయండి ఇట్లా ట్రీస్. ఎంత బాగా చూస్తే నాకు తినేయాలనిపించింది, కానీ కోసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఈ లేక్ వ్యూ చూసుకుని మధ్యాహ్నం మేము రూమ్కి వచ్చేటప్పటికి 11:30 కల్లా మాకు లంచ్ రెడీ అయిపోయింది. సో ఏం పెట్టారు అంటే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్, రైతాలో కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇచ్చేసారు. సో కంపల్సరీ సలాడ్ ఉంటుంది, వెజిటేబుల్ సలాడ్. సో కీరా అలాగే క్యారెట్ ఇచ్చారండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్, జామ్, మిల్క్, తినే వాళ్ళకి ఒక ఎగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అదేంటి ఇట్లా ఇచ్చారేంటి అంటే, ఫస్ట్ డే కదా ఎస్టిమేషన్ చూసుకుంటారు వాళ్ళు, అందుకని ఫస్ట్ డే కంపల్సరీ ఇలానే ఉంటుంది అని అన్నారు సార్. సరే ఓకే, అక్కడ నుంచి తిరగడానికి వెళ్ళేటప్పటికే ఫుల్ ఆకలేసింది. ఇంకా మధ్యాహ్నం రైస్ అయితే తినేసాము. ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. మార్నింగ్ 8 నుంచి 8:30 వరకు బ్రేక్ఫాస్ట్, 11:30 నుంచి 12:30 వరకు లంచ్, అలాగే మళ్ళీ ఈవినింగ్ 6:45 నుంచి 7:30 వరకు మాత్రమే డిన్నర్ అండి. ఈ టైంకి వస్తే డిన్నర్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఒక 10 minutes బ్యాక్కి వచ్చామనుకోండి, టిఫిన్ కానీ లంచ్ కానీ ఏమీ ఉండదండి. ఎందుకు ఉండదు అంటే, వీళ్ళు ఎంతమంది వస్తారో అని ఒక ఎస్టిమేషన్లో చేస్తారు కదా. సో వాళ్ళకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ తిన్నా కూడా నెక్స్ట్ వాళ్ళకి ఫుడ్ అనేది ఉండదు. సో ఇది మాత్రం ఇక్కడ కొంచెం చూసుకుని వెళ్ళాలి మనం. సో యోగి వేరే ప్లేట్లో పెట్టించుకుని తింటూ ఉంది. సరే ఎలా ఉంది ఫుడ్ అంటే కనుక పర్లేదండి, బాగానే ఉంది. ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత
కంపల్సరీ మజ్జిగ అనేది ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు. కాకపోతే ఇష్యూ ఏంటంటే ఆ రోజు రైతా ఇచ్చేసారు కాబట్టి మజ్జిగ అనేది ఇవ్వలేదు. ఇంకా మేము ఆ రైతాతోనే తినేసాము. ఇక్కడ మాకు డైనింగ్ ప్లేస్ అనేది 2 ఫ్లోర్స్ పైన ఉంటుందండి. సో కంపల్సరీ డైలీ ఎక్కడం దిగడం అనేది ఉంటుంది. సో నేను మా డైనింగ్ ఫ్లోర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను అప్లోడ్ చేసేస్తానండి ప్రీవియస్లో. కాకపోతే ఈసారి ఏమైంది అంటే జర్నీలో జరిగిన చిన్న మిస్టేక్ ఒకటి పక్కన పెట్టేస్తే, నిన్న అంటే ఫస్ట్ డే మేము రెడీ అయ్యి లేక్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక పెద్ద మిస్టేక్ జరిగిందండి. సో అదేంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అదే ఉంటుంది, ఓన్లీ ఆ వ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నిజానికి ఆ వస్తువు నా దగ్గర నుంచి పోయిందండి. ఎలా దొరికింది, దొరికితే ఎక్కడ దొరికింది అనేది నేను మీకు చూపించేస్తాను. సో లంచ్ చేసేసి మంచిగా ఒక 2 to 3 అవర్స్ స్లీప్ వేసేసామండి. తర్వాత మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అనుకున్నాము. ఈవినింగ్ సార్ కాల్ చేసి లేచి రెడీ అవ్వండి, టీం బయటకు వెళ్తుంది అన్నారు. సో మేము కూడా లేచి రెడీ అయ్యామండి. సో ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. సో మీరు ఛానల్ని ఫాలో అయిపోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.